హాయ్ గైస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఎవ్రీ వీక్ బోల్డ్ అని సజెషన్స్ వస్తుంటాయి. వాటన్నిటిలో ద బెస్ట్ పిక్ చేసి అప్పట్లోనే మీకు రికమెండ్ చేస్తా. లక్కీలీ ఈసారి ఒకటి తప్ప అన్ని తెలుగులో ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ప్రేమ అంటే. ఈ మూవీ థియేటర్లో ఉన్నప్పుడు వెళ్ళలేకపోయాను. దానితోడు టాక్ కూడా అంతంత మాత్రమే. ట్రైలర్ కూడా చూడకుండా స్ట్రైట్ ఓటీటీ రిలీజ్ అయ్యాక మూవీ చూస్తే మంచిగా టైంపాస్ చేయించింది. ప్లాట్ వైజ్ వితిన్ ఫస్ట్ మీట్లోనే ఒకరినొకరు నచ్చి పెళ్లి చేసేసుకున్న 2-3 months తర్వాత రమ్యకి తన హస్బెండ్ విషయంలో షాకింగ్ మ్యాటర్ తెలుస్తుంది. అది రివీల్ అవగానే తనతో పాటు మనకు కూడా ఫీజులు ఎగిరిపోతాయి. దెబ్బకి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాస్త థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్లోకి మారిపోతుంది. ఇదే కథలో ప్యారలల్గా యాంకర్ సుమా గారి ట్రాక్ కూడా నడుస్తుంది. ఈ రెండు సిచ్యువేషన్స్ చివరిలో ఒక్క పాయింట్ దగ్గర ఎలా కలిసే కథలో బ్లెండ్ చేసిన ఆ థ్రిల్లింగ్ మ్యాటర్ ఏంటనేది మూవీలోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ చేశారు. క్లైమాక్స్లో మరీ సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నారు. అండ్ సుమా గారి ట్రాక్ రిపీటేటివ్గా అనిపించింది. కామెడీ కూడా అంత జనరేట్ చేయలేకపోయింది. కానీ సినిమాకి మేజర్ ప్లస్ ఏంటంటే లీడ్ పేర్ ఆనంది అండ్ ప్రియదర్శి గారు. ఇద్దరు రియల్ కపుల్లా పర్ఫామ్ చేశారు. వాళ్ళ మధ్య మాటలు, గొడవలు, అల్లరి మొత్తం అన్ని ముచ్చట్లో బాగుంటాయి. వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, టుగెదర్. బేసిక్గా ఈ మూవీని ఎప్పుడూ రికమెండ్ చేయాలి, బట్ తెలుగులో లేదని వదిలేశాను. ఫైనలీ ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్లోకి వచ్చింది. 2024 సబ్స్టెన్స్ మూవీలోనే ఇది కూడా చాలా యూనిక్ హారర్ కాన్సెప్ట్. దీన్ని అర్థం చేసుకోవడం కన్నా ఎక్స్పీరియన్స్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. 100 minutesలో మ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు ఇలాంటి కాన్సెప్ట్లు రాయాలని ఐడియా రావడం ఎక్కువ అనుకుంటే మళ్ళీ దాన్ని డెబ్యూలో ప్రాపర్గా ప్రజెంట్ చేయడం డైరెక్టర్ మైకేల్ బ్రిలియన్స్ని మెచ్చుకోవాలి. ఇలాంటి సినిమాలు మాస్ లెవెల్లో కలెక్షన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మన మైండ్లో ఒక యూనిక్ అటెంప్ట్గా రిజిస్టర్ అయిపోతాయి. అటెంప్ట్ వైజ్ చూస్తే నాకు బాగా నచ్చింది. ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న కేవలం 2 couples వాటర్ తాగుతారు. అది తాగినప్పటి నుండి వీళ్ళిద్దరు బాడీలు కలిసి ఒకే ఫామ్లోకి వచ్చేలా అది ఇన్సైడ్ చేస్తుంది. అంటే ఇద్దరు బాడీలు ఫెవిక్విక్ అంటించినట్టు అంటుకుపోతుంటాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మీరు చూడండి, క్రేజీగా ఉంటుంది. హెడ్ఫోన్స్ పెట్టుకొని చూడండి, సౌండింగ్తో ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. దెయ్యాలు పోతలేవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. జంప్ స్కేర్స్ మాత్రం ఒక 2-3 ఉంటాయి. వాచ్ ఇట్ ఇండివిజువల్. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, ద గ్రేట్ ఫ్లడ్. ఈ మూవీ గురించి ఏం తెలియకుండా చూస్తే మీ బ్రెయిన్ ఫ్రై అయిపోద్ది. 99% ఎవరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అర్థం అవ్వాలంటే మినిమం మీ IQ 220 అయినా ఉండాలి. చాలామంది ఈ సినిమాకి 10 out of 10 ఇచ్చారు, 0 out of 10 కూడా ఇచ్చారు. ఇద్దరిని తప్పుపాట్లో రెండూ కరెక్టే. అందుకే ముందు స్టోరీ లైన్ తెలుసుకున్న తర్వాత ఈ సినిమా చూడాలి. డైరెక్టర్ అలాంటి పని పెట్టాడు మన బ్రెయిన్కి. ప్లాట్ వైజ్ ఒక ఆస్ట్రాయిడ్ వల్ల ప్రపంచమంతా ఫ్లడ్స్ వచ్చి హ్యూమన్స్ లేకుండా అయిపోతుందని ఏఐతో హ్యూమన్స్ తయారు చేయాలనుకుంటారు. ఈ ప్రాసెస్లో ఒక కుర్రను సృష్టించి వాడిని క్రియేట్ చేసిన ఆ ఏఐ రీసెర్చ్ మేడమే ఆ బాయ్ని పెంచుతుంది. మరి వాళ్ళు రోబో మూవీకి చిట్టికి ఉండేలా హ్యూమన్ ఎమోషన్స్ నేర్పడానికి టైం లూప్ ద్వారా ఒక ఫ్లడ్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. వితిన్ టైంలో మదర్ ఆ పిల్లని కాపాడాలి. మిస్ అయితే లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదంతా హ్యూమన్ ఎమోషన్స్ ఆ ఏఐ బాయ్లోని అండ్ ఆ మదర్లోని తీసుకురావడానికే ఈ ఫేక్ ఫ్లడ్ అనేది క్రియేట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద చిన్న చిన్న మ్యాటర్స్ అని మీరు మూవీలోనే చూడాలి. ఏంట్రా స్పాయిలర్స్ చెప్పేసాడని అస్సలు అనుకోవద్దు. ఇది చెప్పకపోతే సినిమా మీకు ఏం అర్థం కాదు, ఎంజాయ్ కూడా చేయలేరు. ఇప్పుడు వెళ్ళి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఫ్యామిలీతో చూడండి, ప్రాపర్గా అర్థం అవుతాయి. చూశాక కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తా. అంతేగాని ఎందుకు లేని మాత్రం వదలద్దు. టెక్నికల్గా బ్రిలియంట్ ఉంటుంది మూవీ. నెంబర్ 4, నయనం. అప్పుడెప్పుడో మైకిల్ మూవీలో ఒక రోల్ చేయడం చూసా. తర్వాత వరుసగా సినిమాలు వచ్చిన ఒక్క మూవీ కూడా చూడలేదయింది. ఫైనల్గా ఈ క్రైమ్ వెబ్ సిరీస్లో వరుణ్ సందేశ్ గారిని చూడడం జరిగింది. సినిమాల కన్నా ఇలాంటి థ్రిల్లింగ్ సిరీస్లు చేసుకుంటే బెటర్. అయినా వైడర్ రేంజ్ ఆడియన్స్లో అటెన్షన్ పొందొచ్చు. షార్ప్ రన్టైన్తో 6 episodes మధ్యలో ఇన్వెస్టిగేషన్ పేరుతో ల్యాగ్ చేసినా కూడా లాస్ట్ 5-6 episodes బాగున్నాయి. బేసిక్ ప్లాట్ వచ్చి ఐ డాక్టర్ నయన్ ఒక డివైస్ కనబడతాడు. దాని ద్వారా అవతల వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే వ్యూ కాసేపు చూడొచ్చు. దీనివల్ల మన నోటికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేదే ఈ సిరీస్లో చూడాలి. సైఫై పాయింట్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉంటుంది. 1-2 episodes కథని జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నారు. సస్పెన్స్ని చివరి వరకు బాగా హోల్డ్ చేశారు. అందుకే మధ్యలో కథ అక్కడక్కడ తిరుగుతున్నా అసలు క్రైమ్ ఎందుకు జరిగిందనే మిస్టరీ వల్లే అటెన్షన్గా చూడగలిగాను. వరుణ్ సందేశ్ గారినే కాదు, ఉత్తేజ్ గారిని కూడా ఫుల్ లెంత్ రోల్లో చూడడం చాలా గ్యాప్ తర్వాత జరిగింది. మేజర్ స్టోరీ అంతా ప్రియాంక జైన్ మీద రన్ అవుద్ది. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది ఆమెది. ఓవరాల్ ప్యాసిబుల్ వాచ్ చేసేయచ్చు. నో అడల్ట్ కంటెంట్ G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. గౌతమ్ మీనన్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళం ఫిల్మ్ ఇది. మలయాళం నేరేషన్ అంటేనే ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాకుండా స్టోరీని కొత్తగా డీటెయిలింగ్తో చెప్దాం అనుకుంటారు. అందుకనే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఈ మూవీని ఒక స్లో బర్న్ థ్రిల్లర్గా ప్రజెంట్ చేశారు గౌతమ్ మీనన్. సిఏ డామినిక్ క్యారెక్టర్ని అతను చేసి ఇన్వెస్టిగేషన్ని ఓన్ చేసుకుంటేనే ఈ మూవీ మీరు కంప్లీట్గా చూడగలుగుతారు. లేదంటే ఆ నెరేషన్కి నిద్ర వచ్చేస్తుంది. కానీ మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి మంచి సాటిస్ఫాక్షన్ అయితే మీకు వస్తుంది. ఇంతకీ కేసు ఏంటంటే
హాస్పిటల్లో వదిలేసుకున్న ఒక లేడీస్ పర్స్ని ఆమెకి ఇచ్చేయాలని, ఆమె ఎవరని కనిపెట్టే ప్రొసీజర్లో 2 మిస్సింగ్ కేసులు బయటపడతాయి. అక్కడి నుంచి కథలో కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ చివరిలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇస్తాడు. ట్విస్ట్ మాత్రం సాలిడ్గా ల్యాండ్ అయింది. అండ్ మమ్ముట్టి గారి క్యారెక్టర్ని డార్క్ కామెడీ స్టైల్లో డిజైన్ చేశారు. పర్ఫార్మెన్స్ చాలా ఈజీతో చేస్తారు ఆయన. ఫోకస్ మొత్తం అతని మీద ఉంటుంది. కొన్ని ప్రొసీడింగ్స్ అన్నెసెసరీ అనిపించాయి. సాంగ్స్ స్కిప్ చేసుకుని చూడండి, కొంచెం టైం సేవ్ అవుద్ది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 మిడిల్ క్లాస్. మునీష్ కాంతా గారు నటించిన ఈ తమిళ ఫిలిం ఓటీటీలో రిలీజ్ అయితే జస్ట్ ర్యాండమ్గా చూశాను. సర్ప్రైజింగ్లీ 2 గంటలు మంచిగా ఎంటర్టైన్ చేసింది. బేసిక్గా మిడిల్ క్లాస్ వాళ్ళ కోరికల్లో ఫస్ట్ ఉండేది ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలనే కదా. ఆ విష్ని దేవుడు నెరవేర్చడానికి రెడీగా ఉన్న దరిద్రుని నెత్తి మీద మూన్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో కార్ల్ మార్క్స్ జీవితం చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామా, మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్, ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ లైఫ్ సెటిల్ అయిపోయే యూటర్న్ రావడం, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి. సెకండ్ హాఫ్ నుంచి అంకుల్కి అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి. రైటింగ్లో లిబర్టీస్ తీసుకున్నా కూడా క్లైమాక్స్ బాగా నచ్చింది. ఉన్నదాంతో ఆనందించాలనే టైప్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. నాకైతే ఆ వైఫ్ చేసే పనులు చూస్తే పిచ్చ కోపం వచ్చింది. మూవీ చూస్తే గ్యారంటీగా నాలని మీరు ఫీల్ అవుతారు. గ్రాటిట్యూడ్ అండ్ ఎమోషన్ ఇవి రెండింటితో నడిచే స్టోరీ ఇది. తెలుగు డబ్ చేయలేదు. ప్రజెంట్ G5లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్. నెంబర్ 7 డెత్ నోట్. ఈ యానిమీ సిరీస్ 2006లో వచ్చింది. ఇప్పటికీ ఆల్ టైమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమీ సిరీస్లో ఒకటి. కానీ నేను రీసెంట్గానే ఫినిష్ చేశాను. అది కూడా ఆన్లైన్లో తెలుగులో చూసి. టోటల్ 37 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 మినిట్స్ అలా ఉంటుంది. చెప్తున్నా కదా, చూస్తే ఎప్పటికీ మీ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. ఇద్దరు తెలివైన వాళ్ళ మధ్య మైండ్ గేమ్స్, ఎత్తుకు పై ఎత్తులు, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఇంట్రెస్టింగ్ క్లిఫ్ హ్యాంగర్, కంప్లీట్ సిరీస్ అంతా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ రైటింగ్ ఉంటుంది. ప్రెమైజ్ వచ్చి డెత్ నోట్ అనే మిస్టీరియస్ బుక్ ఒకటి స్టూడెంట్ లైట్కి దొరుకుతుంది. ఆ నోట్ బుక్లో ఎవడి పేరు రాస్తే వాడు చచ్చిపోతాడు. ఇదేదో భలే ఉందిలే అని క్రైమ్స్ చేసే వాళ్ళందరినీ 1 by 1 చంపుకుంటూ వెళ్ళిపోతాడు లైట్. కిల్లర్ అనేవాడే లేకుండా ఎంతమంది ఎలా చనిపోతున్నారు, దీని వెనక ఎవరున్నారని కనిపెట్టడానికి మాస్టర్ మైండ్ ఎల్ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తాడు. రావడమే లైట్కి బుర్ర పాడైపోయే సవాలు ఒకటి విసురుతాడు. దీన్ని లైట్ ఎలా అడ్డుకున్నాడు, నెక్స్ట్ అలాంటి ఈవెంట్స్ జరిగాయి, అసలు ఆ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ సిరీస్లో తెలుస్తాయి. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ సిరీస్ చూసేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్ని మెన్షన్ చేయండి. అండ్ వీటితో పాటు మర్డర్ ఇన్ మొనాకో అని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ కూడా చూసేయండి. ఈ క్రైమ్ 90s టైంలో మొనాకోలో ఉన్న ఒక బిలియనీర్ మర్డర్ మిస్టరీ. వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని పేరున్న మొనాకోలో ఒక పెద్ద ప్రైవేట్ రెసిడెన్సీలో ఈ హత్య జరుగుతుంది. చుట్టూ సీసీ కెమెరాలు, హై సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఇన్నుండి కూడా పాపం ఆ బిలియనీర్ని ఎవ్వడూ కాపాడలేడు. అసలు ఇది చేసింది ఆ బిలియనీర్ వైఫా, లేక అతని పక్కనే ఉండే నర్సా, లేక ఏదైనా క్రైమ్ ఆర్గనైజేషనా, లేక దరిద్రం బాలేక ఫైర్ యాక్సిడెంట్లో తనకు తానే చనిపోయాడు అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా టెడ్ అనే అమెరికన్ నర్స్ చుట్టూనే తిరుగుతుంది. అతని వెర్షన్ నుంచి ఒక పర్స్పెక్టివ్ ఉంటే ఆపోజిట్ లాయర్ నుంచి ఇంకో పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎవరిది నమ్మాలో అర్థం కాదు. కూర్చొని ఒక క్రైమ్ డాక్యుమెంటరీ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సిరీస్ ప్లాట్. చివరి 30 నిమిషాల్లో ఆ ఎడిటింగ్ స్టైల్ చూస్తే ఏదో థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. జస్ట్ 90 మినిట్స్ రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.